పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి న్యాయాధిపతుల పుస్తకం 7వ అధ్యాయం 12వ వచనాన్ని తరువాత 16, 17, 18, 19, 20 వచనాలు చదువుతున్నాను, వినండి. మొదట న్యాయాధిపతుల పుస్తకం 7వ అధ్యాయం 12వ వచనాన్ని మేము ముందుకు తీసుకుని వస్తున్నాం. మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండి ఉండేది. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. సరే, ఇప్పుడు 16వ వచనంలోకి వస్తున్నాను. ఆ మిద్యానీయుల మీద యుద్ధం చేయడానికి ప్రభువు పంపిన 300 మంది గురించి మాట్లాడుతున్నాను. 16వ వచనం. ఆ 300 మందిని 3 గుంపులు చేసి బూరను, ఒట్టి కుండను, ఆ కుండలో దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇట్లా, నన్ను చూసి నేను చేయునట్లు చేయుడి. ఇదిగో నేను వారి దండు కొట్టుకొని పోవచ్చున్నాను. నేను చేయునట్లు మీరు చేయవలెను. నేనును నాతో ఉన్న వారందరూ బూరలు ఊదినప్పుడు మీరును దండు పాలెము చుట్టూ బూరలు ఊదొచ్చు. యెహోవాకును గిద్యోనుకును విజయమని కేకలు వేయవలని చెప్పాను. అట్లు నడిచాము. మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితో కూడున్న 100 మంది దండు పాలెం కొట్టుకొని పోయి బూరలను ఊది తమ చేతుల్లో ఉన్న కుండలను పగలగొట్టేది. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు కుండలను పగలగొట్టి తమ ఎడమ చేతులతో దివిటీలను, కుడి చేతులతో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గమని కేకలు వేశారు. చదువుబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానించినట్లయితే అది న్యాయాధిపతుల కాలం. దేవుని జనాంగమైన ఇశ్రాయేలు ప్రజలను న్యాయాధిపతులు పరిపాలిస్తున్న రోజులవి. ఆ రోజుల్లో మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పువారు లెక్కకు మిడతల దండంత విస్తారంగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలు మీదకి దండెత్తి వచ్చారు. మరొక మాట చెప్తాను. దేవుని జనాంగమైన ఇశ్రాయేలు ప్రజల మీదకి దండెత్తి వచ్చిన ఈ తూర్పువారు, ఈ మిద్యానీయులు, ఈ అమాలేకీయులు, మరలా చెప్తున్నా, ఈ అమాలేకీయులు, మిద్యానీయులు, తూర్పువారు దండెత్తి వచ్చారు. ఎంత మిడతల దండంత. వారి వలన ఆ రోజుల్లో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, అదే న్యాయాధిపతుల పుస్తకం 6వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నా, వినండి. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి ఈన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. మీకు అర్థమవుతుందని నేను తలుస్తున్నాను. న్యాయాధిపతులు దేవుని జనాంగమైన ఇశ్రాయేలు ప్రజలను న్యాయాధిపతులు పరిపాలిస్తున్న రోజుల్లో మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పువారు అనే శత్రువర్గం దేవుని జనాంగమైన ఇశ్రాయేలు ప్రజల మీదకి మిడతల దండంత విస్తారంగా దండెత్తి వచ్చారు. ఈ శత్రు సమూహాల వలన దేవుని జనాంగమైన ఇశ్రాయేలు ప్రజలు మిక్కిలి ఈనదశకు వచ్చారు. అంటే దేవుని జనాంగమైన ఇశ్రాయేలు ప్రజల యొక్క ఈనదశకు గల కారణం ఎవరు?
మీ నోటితో చెప్పాలి. మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పువారు. వీరి వలన దేవుని జనాంగమైన ఇశ్రాయేలు ప్రజలు మిక్కిలి ఈనదశకొచ్చారు. ఆ సందర్భంలో ఆ శత్రు సమూహములను జయించటానికి, తన ప్రజలకు న్యాయాధిపతిగా ఉండటానికి, తన ప్రజలను నడిపించటానికి దేవుడు గిద్యోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గిద్యోనును దేవుడు ఏర్పాటు చేసుకొని మిడతల దండంత విస్తారముగా వచ్చినటువంటి ఆ మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పు వారిని జయించటానికి ఒక్క 300 మందినికి చాలు, ఎక్కువ మంది అవసరం లేదు అని ఒక 300 మందిని గిద్యోనుకు సహకారులుగా ఇచ్చి, మిడతల దండంత విస్తారంగా వచ్చిన శత్రు సమూహములను జయించటానికి 300 మందిని సహకారులుగా ఇచ్చి, ఆ 300 మందితో, ఆ 300 మందికి ఆ శత్రువులను అనగా మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పు వారిని జయించటానికి 3 రకాల పరికరాలను ప్రవేశించారు. వారేమో ఖడ్గములను, ఆయుధములను ధరించి వచ్చారు. ఎవరు? శత్రువులు, మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పువారు మిడతల దండంత విస్తారంగా వస్తే గిద్యోనుకేమో వారిని జయించడానికి 300 మందిని సహకారులుగా ఇచ్చారు. వారేమో ఖడ్గములు, ఆయుధములను ధరించి వస్తే వీరికి గిద్యోనికి దేవుడిచ్చిన ఈ 300 మంది అనుచరులకు దేవుడిచ్చిన ఆయుధాలు ఏంటో తెలుసా? బూర 2, 1 బూర, 2 కుండ, 3 దివిటి. ఈ 3 ఇచ్చాడు. వీటితో యుద్ధం చేయమన్నాడు. ప్రభు ఒక మాదిరి చెప్పారు. 300 మంది 3 గుంపులు అవ్వండి. గిద్యోను ఏం చేస్తాడో, గిద్యోనుతో కూడా 100 మంది ఏం చేస్తారో, మిగిలిన 2వ గుంపు 100 మంది అదే చేయాలి, మిగిలిన 3వ గుంపు 100 మంది అదే చేశారు. 3 గుంపులు అవ్వాలి. ఒక గుంపు ఒక దిశగా, మరొక గుంపు మరొక దిశగా, మరొక గుంపు ఒక దిశ. ఆ 3 గుంపులు వారు 3 గుంపులయ్యి మొదటగా వారు చేయవలసింది ఏంటంటే బూర ఊదాలి. బూర ఒకేసారి 3 దిక్కుల నుండి ఒక ప్రక్క ఒక బూర ఊదగానే అదిగో అదే టైంలో మరొక గుంపు మరలా బూర ఊదారు, మరొక గుంపు మరలా బూర ఊదారు. మరొక గుంపు మరలా ఒక దిక్కునున్న గిద్యోనుతో కూడా ఉన్న గుంపు కుండలు పగలగొట్టగానే మిగతా గుంపులు పగలగొట్టారు. ఆ పక్కనున్న 3 వైపులు ఉన్న గుంపులు పగలగొట్టేశారు. ఒకేసారి గిద్యోను వైపు ఉన్న వాళ్ళు ఒక చేత్తో దివిటి పట్టుకొని, ఎడమ చేత్తో, కుడి చేత్తో బూర పట్టుకొని ఊదుతుండగా ఇంకొక ప్రక్కనున్న 100 మంది ఆ గుంపు అలాగే చేశారు, ఇంకొక ప్రక్కనున్న ఆ గుంపు అలాగే చేశారు. ఒకేసారి గిద్యోనుతో కూడా 100 మంది యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గం అని కేకలు వేస్తుంటే మరొక ప్రక్కనున్న 100 మంది కూడా అదే కేకలు వేశారు, మరొక ప్రక్కనున్న వారు అదే కేకలు వేశారు. ఈలోపు దేవుడు తన మాటుగాండ్రను పెట్టాడు, ఒక శబ్దాన్ని వినిపింపచేశాడు. దేవుడే వచ్చాడు, యుద్ధం చేశాడు. గిద్యోనుతో కూడా ఉన్నవారు జయం పొందారు. శత్రువులు తమను తామే పొడుచుకొని చచ్చిపోయారు. ఏ మిద్యానీయులైతే, ఏ అమాలేకీయులైతే, ఏ తూర్పు వారైతే దేవుని జనాంగానికి శత్రువులుగా ఉండి వారు ఈయన దశకు కారణమయ్యారో వారు తమను తాము పొడుచుకు చచ్చిపోయారు. గొప్ప విజయాన్ని గిద్యోను వలన దేవుడు అనుగ్రహించాడు. దేవునికి మహిమ చెల్లునుగాక.